నెల్లూరు పల్నాడు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. టీడీపీ గత ఎన్నికల్లో వైట్ వాష్ కి గురైన నెల్లూరు జిల్లాలో వైసీపీ లీడర్ క్యాడర్ అంతా టీడీపీ గూటికి చేరుతున్నారు. కీలకమైన నేత బడా పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరగణం ద్వితీయ శ్రేణి క్యాడర్ టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరులో సగం సీటు గెలిచిన దాఖలు లేవు. గతంలో ఇదే జిల్లా నుండి టీడీపీలోకి 3 వైసీపీ ఎమ్మెల్యేలు చేరారు. వీరి రాకతో నెల్లూరు జిల్లాలో టీడీపీ కంచుకోటగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లా నుంచి 2 దక్కిన గొప్పేనన్న వాదన అప్పుడే వినిపిస్తోంది. మరోవైపు పల్నాడు నుండి కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారు. సాయంత్రం జరగబోయే సభలో పల్నాడు జిల్లా నుండి ఎంపీ కృష్ణా దేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కేన మల్లికార్జునరావు, కొన్ని వందల మంది స్థానిక సంస్థల ప్రతినిధులు వైసీపీ క్యాడర్ టీడీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ 7 అసెంబ్లీలతో పాటుగా పార్లమెంట్ ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ప్రజల్లో బలమున్న నేత కృష్ణదేవరాయలు వైసీపీ క్యాడర్ ను తీసుకొని టీడీపీలో చేరుతున్నారు. ఇక ఉదయమే చంద్రబాబు నివాసంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. ఆయన కూడా వైసీపీ తీరును తప్పుబట్టి బయటకు వచ్చేశారు. మైలవరం వైసీపీ క్యాడర్ లో సగం పైనే ఆయన వెంట వస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చేరికల జోరు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.